నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉండటంతో సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. దీంతో ఎగ్జామ్ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేపట్టింది సిబిఐ. మరోవైపు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను సైతం వాయిదా వేసింది కేంద్రం. నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉండటంతో సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. దీంతో ఎగ్జామ్ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేపట్టింది సిబిఐ. మరోవైపు ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను సైతం వాయిదా వేసింది కేంద్రం. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, నీట్ లీకేజీకి సిబిఐ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు ఫిర్యాదు మేరకు సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గుర్తు తెలియనటువంటి వ్యక్తుల్ని నిందితులుగా చేరుస్తూ వాటికి సంబంధించిన విచారణ అనేది కూడా సిబిఐ చేపట్టబోతుంది. నిన్న అర్ధరాత్రి ఈ నిర్ణయం తీసుకుంది. సిబిఐకి నీట్ లీకేజ్కి సంబంధించి నీట్ పరీక్ష నిర్వహణలో జరిగినటువంటి అవకతవకలపైన విచారణను సిబిఐకి అప్పగించాలంటూ కూడా నిన్న కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సిబిఐ రంగప్రవేశం చేసింది. ఈరోజు ఎఫ్ఐఆర్ అనేది కూడా దాఖలు చేసింది. దాంట్లో కీలకంగా బీహార్లో పేపర్ లీకేజ్తో పాటు ఇటు గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైన కూడా సమగ్రంగా సిబిఐ విచారణ అనేది కూడా చేపట్టబోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్కి సంబంధించినటువంటి పరీక్ష మే 4వ తారీఖున ఎగ్జామ్ నిర్వహించారు. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయ్యారు. అయితే ఎప్పుడైతే ఫలితాలు విడుదలయ్యాయో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కూడా వచ్చాయి. అనేక ఆరోపణలు వచ్చాయి. ఒకేసారి ఇంతమందికి అంటే సుమారు 67 మందికి టాప్ స్కోర్ వచ్చింది, టాప్ ర్యాంక్ అనేది కూడా గెయిన్ చేయడము అనేక అనుమానాలకు తావిచ్చింది. దాంతోపాటు బీహార్కు సంబంధించి ఒక 5 విద్యార్థుల్ని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ముందు రోజే వారికి పేపర్ అనేది కూడా అందడము, దానిపైన ఆ పేపర్ను చూసే వారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడము, నెక్స్ట్ డే ఎగ్జామ్లో కూడా అదే పేపర్ వచ్చిందంటూ కూడా వారు ధృవీకరించారు. దానికి గాను పేపర్ లీకేజ్కి గాను 30 నుంచి 34 లక్షల వరకు ముట్ట చెప్పినట్టుగా వారు అంగీకరించడంతో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడంతో పేపర్ లీకేజ్ అంశం జరిగింది, పేపర్ లీకేజ్ జరిగింది. అలాగే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ తోటి కుమ్మక్కయ్యి అక్కడ కూడా ఎగ్జామ్స్ ను సరిగా నిర్వహించలేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. అప్పటి నుంచి కూడా ఈ ఎగ్జామ్స్ ఎవరైతే కండక్ట్ చేశారో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. ఎన్టీఏను రద్దు చేసి మరొకసారి నీట్ ఎగ్జామ్ పెట్టాలనేది ప్రధానంగా వచ్చినటువంటి డిమాండ్. దాంతోపాటు ఏవైతే గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాటికి సంబంధించి కూడా గ్రేస్ మార్కులు యాడ్ చేయడం పైన కూడా వివాదం అయింది. ఇప్పుడు ఈ అంశాలపైన పేపర్ లీకేజ్ అంశంతో పాటు ఈ గ్రేస్ మార్కులు యాడ్ చేయడం పైన ఇప్పుడు సిబిఐ విచారణ అనేది కూడా సమగ్రంగా చేపట్టబోతోంది. దాంతోపాటు రాష్ట్రాలలో ఇప్పుడు రాజస్థాన్లో కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. రాజస్థాన్, బీహార్లో కూడా ఈ అంశం పైన పేపర్ లీకేజ్ అంశం పైన కేసులు అనేది కూడా నమోదైంది. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో నమోదైనటువంటి దర్యాప్తులో ఉన్నటువంటి కేసులను కూడా సిబిఐ విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే సిబిఐ దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇక దర్యాప్తు అనేది కూడా సిబిఐ చేపడుతుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రాల్లో నమోదైనటువంటి కేసులు, అలాగే కాంప్రిహెన్సివ్ గా దీనికి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయి పేపర్ లీకేజ్ అంశంతో పాటు ఈ గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి యాడింగ్ కు సంబంధించినటువంటి అంశము, వీటన్నింటిపైన కూడా సిబిఐ విచారణ చేపట్టబోతుంది. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది విద్యార్థులకు సంబంధించిన ఇంట్రెస్ట్లను కాపాడడం, వారికి ఉన్నటువంటి కాపాడడంతో పాటు ఎగ్జామ్ యొక్క శాంటిటీని కాపాడడం కోసమే సిబిఐకి ఈ విచారణ అనేది కూడా అప్పచెప్పాము అనేటువంటి అంశాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అయితే గతంలో కూడా 2018, 2021, 2022 ఈ 3 ఏళ్లలో కూడా సిబిఐకి అప్పచెప్పింది. వాటికి సంబంధించినటువంటి విచారణ ఏమైంది, ఎంతవరకు వచ్చింది అనే దానిపైన ఇప్పుడు ఆ విషయాలు ఏవి కూడా బయటకు తెలియదు. ఇప్పుడు మరొకసారి ఈ అంశాన్ని నీటికి సంబంధించినటువంటి అంశాన్ని సిబిఐకి అప్పచెప్పడము, అది విచారణ ఎన్ని రోజుల్లో చేస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే నెట్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ను రద్దు చేస్తూ నెట్ కు సంబంధించినటువంటి విచారణను కూడా సిబిఐకే అప్పచెప్పింది. ఈ 2 కేసులకు ఈ సంవత్సరానికి సంబంధించి యూజీసీ నెట్, అలాగే నీట్ కు సంబంధించి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కు సంబంధించినటువంటి ఈ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి కూడా జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ అనేది కూడా చేపట్టబోతుంది. యశోద.